డాక్టర్ మాదిరాజు రంగారావు గారు సృజన చేతన రామాయణ కల్పవృక్షం 6వ భాగం 9/1/26 అనుభూతి శిఖరం. వాల్మీకి రామాయణం ప్రాతిపదిక పైన కావ్యావిష్కారాన్ని పొందింది కల్పవృక్ష రామాయణం. విశ్వనాథ సృజన చేతనతో ఉపన్యాసు సహితంగా దృష్టికి వస్తుంది. తెలుగులో కవి కల్పనాశక్తి పాత్ర ఉన్మీలనాన్ని సూక్ష్మమైన అనుభూతి గుణాన్ని ప్రకాశింపజేసే చిన్న చిన్న భాగాలు మధ్య మధ్య కనిపిస్తాయి. ఇవి స్వతంత్రమైనవి. వీటిలో ఒకటి యుద్ధం. తర్వాత తిరిగి వచ్చే సమయంలో పర్ణశాల దర్శనం. యుద్ధకాండలో యుద్ధం ముగిశాక లంకలో విభీషణుడు రాజుగా శాంతి ప్రక్రియ స్థాపించి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భంలో త్రికూట పర్వతంపై లంకానగరం మొదలుకొని సముద్ర సహితంగా అయోధ్య వరకు వివిధ ప్రదేశాల్లోని ఎన్నో దృశ్యాన్ని శ్రీరాముడు సీతకు చూపిస్తే వివరిస్తారు. ఈ క్రమంలో పంచవటిలో పర్ణశాల దగ్గరకు వస్తాం. మూలంలో యుద్ధకాండ 126వ సర్గలో 40వ శ్లోకం. పర్ణశాల తథా చిత్ర దృశ్యతే సుభదర్శన యత్ర త్వం రాక్షసేంద్రేణ రావణేనాపహృతా బల. చిత్రంగా చూడటానికెంతో మనోహరంగా ఉండే ఈ పర్ణశాల చూడు సీత. ఎక్కడైతే నువ్వు రాక్షస రాజు రావణుడి చేత బలాత్కరింపబడ్డావు ఆ ప్రదేశం ఇదే. కల్పవృక్షంలో యుద్ధకాండ చివరి భాగం ఉపసంహరణలో ఈ సన్నివేశం మన ప్రభావ సమర్పకంగా వెలసింది. భౌతిక ఆశ్రయమైన కథా శరీరాన్ని పొంది హృదయాత్మకమైన అనుభూతి శిఖరాన్ని స్పృశిస్తుంది. సీతారామ లక్ష్మణుడు పుష్పక విమానం నుండి దిగుతారు. సీత పర్ణశాలకు ప్రదక్షిణంగా సంచారం చేసి బయటి నుండి లోపలికి వెళ్ళే సీత అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో విధంగా ప్రత్యేకంగా కనిపించి రచనలో ఇదొక పార్శ్వం. ఇది సీత పర్ణశాలను చూడగానే పొందిన మానసిక స్థితి యొక్క రూపం. లోనికి జన్న పృథ్విజ విలోకనలోక జయ ప్రగల్భ సజ్ఞానిధి సింహయాన వికసన్నవలోచన పొండరీక రక్షో నివకంబునంతగడు స్వచ్ఛిన శీర్ణ తనూ ప్రబంధ సంధ్యా నవవహినికా ఆకృతిన్ ప్రతిజ్ఞయున్. లోకాన్నే జయింతే మనోధైర్యంలో ఉంది. బుద్ధి విశేషానికి నిక్షేపంలాగా సింహంలాగా చురుగ్గా నడుస్తుంది. కళ్ళలో విప్పారిన కొత్త తామరల పూల వికాసం ఉంది. తనను అపహరించిన రాక్షసుడి నివాసంలో బాధ చేత తప్తం కాగింది. అపనిందకు గురైంది. అనల అగ్ని ప్రవేశంతో సంధ్యాకాల వకిని రూపాన్ని పొందింది. పవిత్రంగా బయటపడింది. బహు సంవేదన చేత సృష్టించిన సడలిన శరీర అవయవ సముపాయంతో ఉన్నది. ఆమె ఆకృతి తనలోని ప్రతిజ్ఞాభావంతో నిండింది. ఈ పద్యంలో రావణుడు అపహరించిన సీతి మొదలుకొని ఆమె అనుభవించిన అనేకమైన ఘట్టాలు మనస్సులో మెరుపుల్లాగా మెరుస్తాయి. వీటికి కవి వేరుగా నేరుగా ఏం చెప్పాల, వివరణ అవకాశం లేదు. ఇవి ఆమె ప్రకృతి విశేషం చేత ప్రతీయమానమవుతున్నాయి. ఈ సందర్భంలో కవిత్వం బాహ్యమైన స్థాయి దాటి మానసికమైన స్థాయిలో అనుభూతి శిఖరాన్ని స్పృశ. ఇది సాధారణ వర్ణనాన్ని భిన్నమైన మనోరూప చిత్రం. లోపల నుండి బయటికి వచ్చింది. ఆ స్థితి
అక్కడ ఉన్న వాళ్ళకి మరో విధంగా కనిపించేది. ఇది మరో భాష, ఇంతకు ముందు చూసిన దానికి పూర్తిగా విరుద్ధం. వెలికిని వచ్చు జానకి పిన్న వయస్సుది మందయాన మంజులతర మూర్తి అడవి చొచ్చిన అంతిపురంబు కన్యదేహ లలిత సౌకుమార్య వరమావతి రాఘవ బాహులగ్గ లల్లలనై సల్లలన వీసు గాలి కదలాలిడు కృంజిగురాకు బోడి వెలికిని వచ్చు జానకియు పిన్న వయస్సుది మందయాన మంజులతర మూర్తి అడవి చొచ్చిన అంతిపురంబు కన్యదు దేహలలిత సౌకుమార్య పరమావతి రాఘవ బాహులగ్న అల్లలనైన వీసు గాలి కదలాలి జిగురాకు బోడియున్నది. ఇది లోపలికి వెళ్ళగానే మారిన మానసిక స్థితిలో ఏర్పడ్డరు. ఆమె వయస్సులో చిన్నదిగా కలిపి మెల్లగా నడుస్తూ మనోహరమైన రూపంతో అడవిలోకి ప్రవేశించారు. అంతఃపుర కన్యలాభం శరీరంలో లాలిత్యం సౌకుమార్యం పరమావధి పొంది శ్రీరాముడి బాహులగ్నమై అడుగులు వేస్తారు. మెల్లమెల్లగా వీచే గాలి కదిలే కొత్త చివురాకులా ఉంది. ఇది ఆమె పొందిన మానసిక అనుభూతి. ఆమె లోపలికి వెళ్ళగానే పూర్వం రాముడితో సుఖంగా గడిపే అనుభవ స్మృతులు కదిలే. వీటి ప్రభావానికి మనస్సులోనై ఆమె అవివివశ అయ్యింది. భౌతికంగా వశం తప్పిన మానసిక స్థితిలో పక్కనే ఉన్న రాముడు సాంత్వనమూర్తి అయ్యాడు. అతని బాహుల మీద వాలి ఈ భౌతిక స్థితిలో పైకి కనిపించని మానసిక రూపంలో వెలుపలికి వచ్చి ఆ పతి బాహులపై వాలిన ఆమె ఆ క్షణంలో హృదయ పారవశ్యాన్ని శాలాంతరంలోకి వెళ్ళి బయటికి వచ్చే ఆకృతిలో హఠాత్ పరివర్తన. అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, చకితులయ్యారు. అందరూ నివ్వెరపోయి, అందరూ ఆశ్చర్యపడి, అందరూ దుఃఖింబందిరి. రావణుడెంతని చిందర పరిజన్ లతాంగి చిత్తం బనుచున్నది. అంతా నిశ్చేష్టులయ్యారు. వాళ్ళ దృష్టికి పైకి తోచే అర్థంలో ఆమెను రాక్షసుడు ఎంతటి క్షోభకు గురి చేశాడు, ఆమె మనసు ఎంత చిన్న భిన్నమైపోయి అనే ఆలోచన పైపొర. ఈ పైపొరతో ఉన్న లోపలి పొరలు ఆమె మరో అనుభూతి. లోపలికి వెళ్ళేటప్పుడు వ్యతిరేకంగా, బయటికి వచ్చేటప్పుడు సానుకూల. ఈ సూక్ష్మానుభూతి స్పందన ఆమె వ్యక్తిత్వంలో అంతర్భాగం. ఆమె మానసికంగా బాధ నుండి ముక్తమై సహజ స్థితి జడత నుండి తేరుకొని పారవశ్యానికి చేరిన మరో రూపం. ఈ సందర్భంలో అనుభూతి శిఖరాయమానంగా కలిపి లోపలి ప్రతి అమృత స్పర్శ తేరుకొని ఉపశమనం పొంది బయటికి వచ్చి ప్రసన్నత పొంది పుష్పక విమానంలో యానానికి అభిముఖమై మరో ప్రదేశానికి ఒక పార్శ్వంలో దృష్టి బుద్ధి నరకలో విశేషంతో, కళ్ళల్లో వికాసంతో, మానసిక వ్యధతో, ప్రజ్ఞామూర్తిత్వంతో పునీత చరిత్రగా రూపం. మరో పార్శ్వంలో పూర్వ అనుభవాల స్మృతి విశేషాలు మనోజ్ఞత్వంతో, వివశతతో, భర్త సుఖస్పర్శతో శాంతమైన అనుభవ విశిష్టమైన ప్రత్యేకత పొంది ఈ సన్నివేశం చాలా చిన్నదైన ప్రబోధ ప్రభావ ఉపేతంగా అనుభూతి శిఖరంగా వివేచనలో నిలుస్తూ విశ్వనాథ అనుభూతి సాంద్రమైన ఉపజ్ఞకు నిదర్శనం. 9వ భాగం ఆధ్యాత్మిక తేజం. రామాయణ కల్పవృక్షంలో సీత పాత్ర 3 స్థాయిల్లో సమాలోచనం అందుతుంది. భౌతిక రూపం, మానసిక రూపం, ఆధ్యాత్మికతే. మూడోది ఈ మహాకావ్యం ఉత్తరోత్తర స్థాయి బలస్థితిని కూడా. అంటే
భౌతిక రూపం కంటే మానసిక ప్రకాశం ఎక్కువ, దానికంటే ఆధ్యాత్మిక తేజం ఇంకా ఎక్కువ. ఇది కావ్యంలో అర్ధాంతర దీప్తికి హేతు. ఇది ఒకదాన్నొకటి మరొకటి వేరుగా ఉంటూనే కింద నుండి పైకి క్రమంగా అన్యోన్య ఆశ్చర్యంగా ఉంటుంది. తమ ప్రభావాన్ని సూక్ష్మంగా ప్రసరిస్తుంది. దేని ప్రాధాన్యం దాన్ని అన్నట్లు ఉన్న భౌతికం కంటే మానసికం, దానికంటే ఆధ్యాత్మికం ఒకదానికన్నా మరొకటి ఎత్తు విభిన్నంగా ఉండటం మనం గొప్పగా చూడాలి. అందుచేత రామాయణ రచనలో భాషించడం కవి ప్రతిభ ఆధీనమై వాల్మీకి రామాయణంలో ఒకటి సూటిగా చెప్పబడనివి, రెండు సూచన చెయ్యబడవి, మూడు ఆలోచనార్హమైంది, నాలుగు అనుభూతిశీలమైనవి. కల్పవృక్షంలో మూలం నుండి ఉద్గమించి ఎదిగి వివిధ శాఖా సంపన్నంగా విస్తరించిన రూపం దృష్టికి స్వతంత్రమైన స్పందన సృజన చేతనలో నిబలసి. వీటిలో ప్రధానమైంది ఆధ్యాత్మిక తేజం. విశేష స్థితిలో మాత్రమే ఆవిష్కారం అవుతుంది. అది రచనలో ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. దీనికి అనువైన స్థితిలోనే అది ప్రకటితం అవుతుంది. సముత్కంఠ స్థితిలో, సమున్నత స్థాయిలో, గభీర దర్శనంలో ప్రత్యక్షము. ఇది కీలకమైన స్థానాల్లో నిలబడేది కాబట్టి అందరూ దాన్ని చాలా చాలా గౌరవంగా చెబుతారు. కల్పవృక్ష నిర్మాణ ప్రణాళికలు అనుస్యూతంగా ఉన్న తాత్విక ప్రసారంలో ఆధ్యాత్మిక తేజం సేకరీభూతంగా పరచబడి ప్రకృత సమాలోచనం సీత పాత్రకు మాత్రమే పరిమితం. అది సూచనాప్రాయంగా అది మృతిలో ఉన్నటువంటి ప్రకృతి సమాలోచనం సీత పాత్రకు మాత్రమే పరిమితం. అది సూచనాప్రాయం. ఇది కృతిలోని మహావ్యక్తిత్వాన్ని అవగతం చేసుకోవడానికి బాగా తోట. లోపలను విశ్లేషిస్తే పై కనిపించే రూపం వేరు, లోపలి మనోరూపం వేరు. దానిలో అంతరమైన దివ్య రూపం వేరుగా పాత్ర ప్రవర్తనలు శ్రేణులుగా నిలపబడి బింబిస్తాయి. ఈ అంశాన్ని ఎత్తి చూపడమే ప్రకృత ఉద్దేశం. ఈ అంశంపై మహాకావ్యం మొత్తం మీద సమాలోచనే ఒక పెద్ద గ్రంథం. దీనివల్ల సహృదయులైన పాఠకులు అవగాహన పెరుగు, అనుభూతి సాంద్రత అవకాశం లభిస్తుంది. రచన పట్ల విముఖత తొలగిస్తుంది, సుముఖత కలిగిస్తుంది. కావ్యాస్వాదంలో అంతకు కారణం పరం. ఇదే పద్ధతి ఉత్తమ సమాలోచనం ఆశించే ప్రయోజనం ఇదే. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 34 సర్గలు శూర్పణఖ సీతను గురించి రాముడికి వర్ణించి చెబుతుంది. రావణుడి ఇందులో సీత విశేషమైన వ్యక్తిత్వం తలపు కోసం ఆధ్యాత్మిక తేజాన్ని స్పృశించే సూచన చేసింది. దేవతేన వనస్యాశ రాజతే శ్రీరివాపర. వనదేవతల మరో భూలోకంలో అవతరించిన లక్ష్మిలాగా ప్రకాశ. నైన దేవీన గంధర్వాన యక్షీన జకిందని నైనము రూపామయా నారి దృష్టపూర్వ అనుతీతది. ఆమె దేవత కాదురా, గంధర్వి కాదు, యక్షి కాదు, కిందరి కాదు. ఇటువంటి రూపం నా చేత పూర్వం మహీతలంలో ఎవ్వరూ కూడా పొందినట్టు నా ఏతి నేతి, నా ఇతి నేతి, నా ప్లస్ ఇతి అన్న విధంగా సాగి
మూలల్లో వివిధ భావమూర్తులు స్ఫూర్తులు ఆధారంగా కల్పవృక్షంలో రచన సృజన చేతపోయి మధురావలోకనములద్భుత మయ్యడు అన్న పద్యం చాలా విఖ్యాతం. ఈ భావన జగత్తులో దీనికి పరాకాష్ఠలో మారీచలో నిగమ మహార్థములు జగము నిండ నిగమాంత వైఖరులు నిగమ చెయ్యమ్ము కన్న హవడించెను తన్నిగమాంత చూడమై తగిలెను బ్రహ్మ నాన్ పడు పదార్థం బ్రహ్మము మౌడి సీత కొంజిగురు పదంబు కోటి రుచిమంత మదంత చిత్రం. మళ్ళా నిగమ మహార్థముల్ జగము నిండెన్ నిగమాంత వైఖరుల్ నిగమ చెయ్యమ్ము కన్న హవళించెను నిగమాంత చూడమై తగిలను బ్రహ్మనాబడు పదార్థం బ్రహ్మం మౌడి సీత కెంజిగురు పదంబు కోటి రుచిచే రుచిమంతము ఇదంత చిత్త. వేదాల్లో పదార్థం వేదాంతంగా ఉపనిషత్ మంత్రంలో చివరి రూపం బ్రహ్మంగా ప్రభావితమై ఈ బ్రహ్మం మౌడి జ్యేష్ఠమైన శ్రేష్టమైన శిఖర రూపం సీత కుంజిరు పదం వెలుగు చేత కాంతివంతము. ఇది లోకోత్తరమైన భావన ఎవరికీ రాదు. ఇది శూర్పణఖ రాముడికి సీత పట్ల అభిలాషను ఇనుమడింప చెయ్యటానికి కోరిక పట్ల గాఢత్వాన్ని కలిగించడానికి అన్న మాటే కావచ్చు. ఆమెకు అలాంటి ఊహ రావడమే గొప్ప. లోపలి మనోరూపాన్ని కందిన నిజాన్ని ఆశ్రయించి భావన వచ్చి ఈ సందర్భంలో ఆమెకు అనవసరమైన లౌకికమైన కార్యసాధన సంబంధించిన ఆలోచనలో పరమమైన విషయం గర్భితమయ్యేది. ఆ సమయంలో దీని ప్రభావ పరిణామంగా ఆత్మవస్తువు యొక్క వికార రూపాలు భయం మోహం రావణుని కమ్మేశాయి. రావణుడు బహు సులభంగా మోహ వివసుడై. కారణం మనుష్యుల్లో స్థూలంగా రెండు విధాలు ఉంటారు. ఒక విధం భావనిష్ఠులు, మరో విధం దేహనిష్ఠ. ఈ రెండు విధాల్లో తరతమ భేదాలు ఎన్నో వివిధ దశల్లో ఏర్పడతాయి. భావనిష్ఠులు ఆలోచనలు దేవతా రూపానికి దగ్గరవుతాయి. దేహనిష్ఠుల ఆలోచనలు రాక్షస రూపానికి దగ్గరగా సంచరిస్తాయి. వీటికి తగ్గట్టు బట్టి దూరాన్ని బట్టి అవాంతర భేదాలని ఎన్నో ఉంటాయి. వివిధ రామాయణంలో వివిధ పాత్రల్లో రామాయణంలో రాముడు రాక్షస ప్రముఖ ఏక వస్తువు వికార రూపాన్ని పొందడం, అది ఆవేశించడం, వాటికి వశం కావడం ఆ ప్రకృతికి సులభం సహజం. హిరణ్య శూర్పణఖ అలాంటి ఆగల. సరస్వతీదేవి సౌందర్యం తెలుసు, ఆలోచించినా కానీ పొడగట. భవానీ సౌందర్యం ఎరగదు, తదేక ధ్యాన నిష్టగా కానీ రూపు కట్ అంటారు. సరస్వతి అలాగే భవాని తర్వాత మిగిలిందెవరో ఊహకు వదిలి వేయబడింది. వాల్మీకంలో అపరాలక్ష్మీరివ తోబాడు మరికొన్నిటిలో అంతర్యాన్ని వ్యాఖ్యానించడని ఇంకా అన్వయం చేసుకోవాల్సిన అంశాలు మంత్రముగ్ధమైన వాల్మీకి రచనలో అనుభవానికి ఆ విషయం వేరు. కల్పవృక్షంలో కొత్త రూపాన్ని పని తరువాత మరొక 100 మారు రావణుడితో శూర్పణఖ ఏ విద్యుత్ లహరీ ప్రవాహములు ఇట్లే సర్వనాడంబులన్ ప్రవృత్కాల పయోద శీతల కురుత్ప్రభార సంసృష్టిగా కురువుల్ గట్టి మనోజ్ఞ సారణ తను రోమాంధముల్ చచ్చి ఆనందావిష్కారము పొందు పుల్కదుగా మోహానంద సంధాయే. అది సాధారణమైన వర్ణనగా భౌతిక మానసిక ప్రభావాల వివేచనాత్మకమై అనుభూతి దగ్ఘనతను విశేష స్థాయిలో చూపి భౌతిక మానసిక రూపాన్ని దాటి ఆనంద సంధానకం మనోవలయాన్ని దాటి
ఆత్మవలయంలోకి ప్రవేశించే స్థితిలో కాబట్టి ఆత్మరూపానికి దగ్గరగా ఏ విద్యుత్ లహరి ప్రవాహాలు శరీరంలో సర్వనాళాల్లో ప్రసరిస్తున్నట్టు వర్షాకాలంలో మేఘంలా నల్లనైన గాలి అతిశయంలో చల్లనైన గాలి అతిశయంగా నిండుగా శరీరమంతా స్పర్శిస్తూ ప్రసార వాహికలుగా శరీరంలో రంధ్రాన్ని అణువణువు విస్తరి సీతను చూడగానే అనుభవ పారమ్యాన్ని ఆవిష్కరి శరీరాన్ని పులకరింపజేసి మోహంతో ఆనంద సంధానం చేస్తుంది. ఈ దశలన్నీ ఝటితి స్ఫూర్తిగా అనుభూతమయ్యే సూక్ష్మమైన భావనతో పద్యం రచనా శిల్పాన్ని పొందింది. ఇవి శూర్పణఖ తన మాటల చేత రావణుని సీతను అపహరించటానికి వర్తింపచేసేటువంటి రూపం. అనేక కోణాల్లో సుందరమైన భావన రూపం కవిత ఆకృతి అరణ్యకాండలో మారీచఖండంలో సీతను ప్రశ్నిస్తూ రావణుడు పలికిన మాట కాత్వం కాంచన వల్లాభే సీతే కాశేయవాసిని కమలానాం శలభాం మాలాం పద్మినీమివ బిభ్రతి. వాల్మీకంలో 46. పరమ మనోహరమైన రచనలు సీతాదేవి రూపం వెనక లక్ష్మీ రూపం భావిస్తు బంగారు వర్ణ కాంతి గడి పట్టుబట్టగరించి ఉన్న నువ్వెవరు శరీర భాగాలు నయనాలు కరాలు పాదాలతో కమలం యొక్క శోభ పొందుతున్నాయి. కమలా శబ్దం ఆయువు పట్టుగా ఉంది. ఇది పద్మిని శబ్దం కీలకమైంది. శ్రీ శుభాలక్ష్మీ భూతిర్వ మొదలుగా శుభాననే సంబోధనతో వర్ణతను లోకోత్తరమైన శక్తి స్వరూపాన్ని నువ్వు పార్వతివా కీర్తివా శోభా సంపన్నమైన మూర్తివా శుభరూపానివా లక్ష్మివా ఐశ్వర్య రూపిణివా మొదలుగా గల ఉత్తమమైన స్థానాల్లో ఉన్న దివ్యమైన భావాన్ని సులభంగా గుర్తించ. కాత్వం భవసి దుద్రాణం మరుతానాం నా బలాన్ని వసూనాం నా పరారోహి భవతా ప్రతిభాసి మే. నాకు దేవతలుగా కనిపిస్తున్నావు ఎవరు? రుద్రులకు మరుతులకు వసువులకు సంబంధించిన దేవతామూర్తిగా అనిపించడంలో ఆ మానసిక స్థితి వివేచనార్హం. ఈ స్థితిలో ఇదమిద్దమని నిర్ణయానికి రాలే లక్షణంలో మహనీయమైన ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన దివ్య రూపం మెరుపుల అనుభవానికి వస్తుంది. వాల్మీకి రచనలో లౌకికేతరమైన దివ్య భావన ఆలోచన ఎత్తుకు తీసుకుపోవాలి. సీత అప్పుడున్న స్థితి పద్మహీన వివశ్రయం అన్న మహర్షి మాటలో ఔచిత్యం సహృదయ వేద్యమై సీత ఆ స్థితిలో పద్మాన్ని ధరించని అంటే వదలిన లక్ష్మీదేవిలా ఉంది. వనవాసంలో ఉంది. రాజ్య సంపద నుండి తొలగిన సాధారణమై భోగభాగ్యాలకు దూరం. పద్మం నీతికి ప్రతీక. అది తొలగింది దూరమైతో. ఈలాగా కల్పవృక్షంలో తెలుగు భాషలో ప్రసిద్ధమైన పరంపరాగతమై కావ్యమర్యాదానుకూలంగా సూచనాప్రాయమైన అంశాలతో తీర్చిదిద్దబడి రచనలో ఇతర ప్రక్రియ ప్రభావం కూడా కనిపిస్తుంది. దీన్నే వర్ణన రేపు కూడా కొనసాగిద్దాం. రేపు తెలుసుకుందాం మిగతా.